నయన తేజమేన కారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ అభినందనలను, శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడి దయ కృప మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ శివ పంచాక్షరి వినిపించిన చిరంజీవి లక్ష్మీ శ్రావణికి అనేక అభినందనలు తెలుపుతూ ఈ రోజు నుంచి మనం శివానంద లహరి మొదలు పెట్టుకుందాం. నిన్నటితోటి మనకి సౌందర్య లహరి పూర్తి చేసుకోవడం జరిగింది. అనుకోకుండా ఈరోజు శివానంద లహరి శివరాత్రి రోజు రావడం అన్నది నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల కృప అని అనుకుంటూ మనం ఈ శివానంద లహరిని మొదలు పెట్టుకుందాం. శివానంద లహరిని రచించిన వారు కూడాను జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే. శివానంద లహరి యొక్క ఆంతర్యం ఏమిటి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల లయల గురించి వివరంగా వివరించారు. ఇందులో అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి పంపిన మహోన్నతమైన గురువులు వారు ఈ శంకరాచార్యుల వారు. మన కొరకు అందించిన జ్ఞాన సంపద ఇది అన్నమాట. ఆయనకి మనం ఎప్పుడూ కూడాను రుణపడే ఉంటాం. స్థూల శరీరం అంటే పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు, ఇవన్నీ కలిసి మొత్తం 24 తత్వాలు కలిస్తే స్థూల శరీరం అన్నమాట. ఈ 24 తత్వాలు లయం అయిపోతేనే అది మోక్షం అని అర్థం అన్నమాట. అందుకే శంకరాచార్యుల వారు 24 సార్లు మహేశ్వర పాద పద్మ స్మరణని ఇందులో చేశారు. ఇలా స్మరణం చేస్తే స్థూల శరీరం పరబ్రహ్మలో లయం అవుతుందని ఆచార్యుల వారి ఆంతర్యం అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇకపోతే సూక్ష్మ శరీరం పంచప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి కలిస్తే సూక్ష్మ శరీరం. ఇవి 17 తత్వాలు అన్నమాట. ఇవి లయం కావాలని 17 సార్లు పశుపతిని స్మరించారు. ఆ 17 తత్వాల సూక్ష్మదేహం లయం అవ్వడమని దీని ఆంతర్యం అని చెప్తున్నారు. తర్వాత మనకి కారణ శరీరం, అది ఆకారం లేనిది కాక పుట్టుక చావులకు కారణమైనది కాకుండా ఉండేదన్నమాట. దీనికోసం ఆశాపాశ క్లేశ దుర్వాసనాది అనే శ్లోకం చెప్పి మనస్సు అనే పెట్టెలో ఈశ్వర పాదపద్మాలుంటే వాసనాక్షయమైన కారణ శరీరం లయమవుతుందని, అప్పుడే అద్వైత సిద్ధి కలుగుతుందని ఇదివరకే గ్రహించాం కదా మనం అంటూ ఇందులో చెప్పడం జరిగింది అనమాట. పాదాలు మనం నిలకడగా ఉండడానికి ఆధారంగా తోడ్పడతాయి. ఆంఘ్రి అన్న పాదాలే ఉత్తమగతిని పొందేవి అని అర్థం అన్నమాట. సన్మార్గంలో సంచరించడానికి సహకరించేవే ఈ చరణాలు. దేవతల శక్తులన్నీ భగవంతుని పాదాల్లోనే ఉంటాయట. పాదపద్మాలు అనే మాటకు ఆంతర్యం ఆత్మ పరమాత్మల జ్ఞానాలే భగవంతుని పాదపద్మాలు. భగవంతుని లీలలో ఒక పాదం అయితే ఆంతరిక అర్థం మరో పాదం అన్నమాట. అలా అని విజ్ఞులు చెప్తుంటారు మనకి. శివుడు ఒక పాదం అయితే శక్తి మరో పాదం. శంకరాచార్యుల వారు పాదాలను భక్తిపూర్వకంగా పాదపద్మాలు అన్నారు. జీవులను సంసార లంపటం నుంచి తరింపచేసేవే ఈ భగవత్ పాదపద్మాలన్నమాట. ఈ విధంగా శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు సదాశివ పాదార్చన, స్మరణ, కీర్తన, పాద సంసేవన అందరూ చేసి తరించాలని భావించారు. ఇది శిరోధార్యము, మార్గదర్శకము, కైవల్య సాధనము, సంసార తరుణోపాయం. ఈ శుభ సందర్భంలో మనం ఈ శివానంద లహరి మొదలు పెట్టుకోవడం కూడాను ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహమే అని అనుకుంటూ
మనం ఈ శివ పంచాక్షరి గురించి ముందు విన్నాం కాబట్టి దానికి సంబంధించిన కొంత ఉపోద్ఘాతాన్ని విన్న తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శివారాధనలో ముఖ్యంగా 3 మెట్లుంటాయి మనకి. మొదటిది శివ పంచాక్షరి జపానుష్ఠ విధానము, రెండవది మహాన్యాస విధానము, మూడవది రుద్రాభిషేకం అని చెప్పుకుంటారు. పంచాక్షరి దీక్ష అంటే ఏంటంటే శివ పంచాక్షరి ప్రణవం లేకుండా నమశివాయ అనే జపము శివ పంచాక్షరి. ఈ శివ పంచాక్షరి జప విధానం విధి విధానంగా ఎవరైనా గురువు దగ్గర నుంచి గాని యోగీశ్వరుడి దగ్గర నుంచి అని మంత్ర రూపంగా మనం పొందాలన్నమాట. ఈ మంత్రానికి పైన కనిపించే తాత్పర్యము భగవంతుడైన శివుడికి నమస్కారము అని అర్థం. కానీ దాని అంతరార్థం ఇందులో 5 బీజాక్షరాలు. బయట ఈ విశ్వంలోని పంచభూతాలు భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం అనబడే ఈ 5 మూల పదార్థాలే ఈ పంచభూతాలు. ఇవే శివ పంచాక్షరిలో ఉన్నటువంటి అంతరార్థం. పంచాక్షరం 5వది యా అంటే ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. వా అన్నది 4వ అక్షరం అగ్నితత్వాన్ని సూచిస్తుంది. షి అన్న 3వ అక్షరం వాయుతత్వాన్ని సూచిస్తుంది. మా అన్నది 2వ అక్షరం జలతత్వాన్ని సూచిస్తుంది. నా అన్న మొదటి అక్షరం భూతత్వాన్ని సూచిస్తుంది. నకారానికి మనం భూతత్వాన్ని ఇస్తే యకారానికి ఆకాశతత్వాన్ని ఇచ్చి ఈ పంచభూతాలు ఈ పంచాక్షరాలే అన్నది తెలుసుకునేలాగా యకారం ఉచ్చరించగానే కళ్ళు మూసుకున్న వెంటనే నీలాకాశం దృష్టి గోచరించాలి. ఈ భావనే ఈ పంచాక్షరి ఉపాసన అన్నమాట. విశాల విశ్వం అంతా కూడా వ్యాపించినటువంటి ఆ భగవంతుడు జీవాత్మ రూపంలో వెలుగుతున్నాడని దర్శించడమే జీవాత్మ దశ నుండి శివాత్మగా మారే పరిణామం అన్నమాట. సోహం నాలోని జ్యోతి, భగవానుడే జ్యోతి లేక ఆత్మ అన్న యథార్థ జ్ఞానం కలగడమే ఈ శివాత్మగా మారడం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా మారడం అంటూ జరిగితే ఆ మనుష్యుడికి కామము, క్రోధము, స్వార్థము, ద్వేషము ఇలాంటివి ఏవి కూడాను అతన్ని బంధించలేవు. ఇవన్నీ కలిగి ఉన్న మానవుణ్ణి పశువు అని అంటారు. జీవుడికి ఈ పశుబంధాలు ఎక్కువ. ఇక్కడ పశువు అంటే 4 కాళ్లతో ఉండే జంతువు, గొడ్డు అని కాదు అర్థం. ఈ పశుబంధాల నుండి మనకి విముక్తిని ప్రసాదించేవాడు ఆ పరమాత్మే కాబట్టి అతనికి పశుపతి అన్న నామం వేదం మనకి చెప్తుంది. నమః పశూనాం పతిం అన్న వేదవాక్యం మనకి దీన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ పశుబంధాలన్నిటినీ కూడాను సాధనతోటి విడిపించుకుని బయటపడ్డమే దేహాత్మ విముక్తి. అంటే ఈ దేహం నేను అన్న దృఢమైన పశుభావం నుండి విముక్తి యథార్థంగా విశాలంగా కలగాలి. ఊరికే వేదాంతంలాగా వల్లిస్తే అది చాలదన్నమాట. పశుత్వ దశ నుండి విముక్తి పొందడానికి మనం అనేక రకాలైన కర్మలు, ఆహార నియమాలు, మనోనియమము ఇలాంటివన్నీ కూడాను ఇందులో అలవర్చుకుంటాం అన్నమాట. ఈ విశ్వమే తానైనట్లుగా ఉండి అనుభవాన్ని పొందే స్థితికి వచ్చినప్పుడు ఈ 5 పశుబంధాల నుండి విముక్తి పొంది జీవాత్మ అయిన తాను శివాత్మగా మారడాన్ని శివ పంచాక్షరి విద్య అంటూ మనం చెప్పుకోవచ్చు. శివశక్తి గురించి మనం తెలుసుకుంటే గనక శక్తికి శివుడికి గల భేదం మనం ఇంతకుముందు చెప్పుకున్న సౌందర్య లహరిలో లాగా వారిద్దరూ ఒకరే అన్నది మరొకసారి ఇందులో ప్రతిపాదించబడుతుంది. దాన్ని చూద్దాం మనం. మనిషి శరీరం కుడివైపు పురుషమూర్తి అయిన శివుడి ఆకారం, ఎడం వైపు పార్వతీదేవి ఆకారంలో మనకి చెప్తూ ఉంటారు. అల్లసాని పెద్దనామాచ్యుడు తన కావ్యంలో ప్రార్థనా శ్లోకంలో బాలకుడైన గణపతి తల్లి వద్ద పాలు తాగే పసిబిడ్డడుగా ఉన్న ఆ గణపతి పాలు తాగుతూ పిల్ల చేష్టలతోటి చేతిని చాస్తే అటువైపుగా ఉన్న పాము బుస్ అనేసరికలా భయపడ్డాట. ఇది అలసాని పెద్దన గారి అల్లిక. దేవుళ్లలో ఇలాంటి ఇబ్బందికరమైన అసంభవమైన మూర్తి యొక్క అర్థం ఏమిటి అని మనం ఆలోచించి చూస్తే సైన్స్ దృష్టి గల తాత్వికులు, మేధావులు ఆలోచించి ఏమని చెప్పారంటే జీవశాస్త్రం ప్రకారం ప్రాణులన్నిటినీ జీవింపజేసే శక్తి, ప్రాణశక్తి 2గా ఉంది. అది ఒకటి ఓవరి లేదా మనం అండం అంటుంటాం, దానిగా రూపొందుతుంది. అలాగే సగం పురుషాకారంలో బీజ రూపంగా చైతన్యవంతంగా ఉండే వీర్యకణాల రూపంలో పురుషుని శరీరంలో శుక్లంగా ఏర్పడి
ఉంటుందన్నమాట. ఈ రెండు ప్రాణశక్తి యొక్క పాజిటివ్ నెగిటివ్ అనే పురుష శక్తి స్త్రీ శక్తి అనే ఒకే ప్రాణశక్తిలో భాగంగా విడివిడిగా ఉండడాన్ని ఋషులు అర్ధనారీశ్వర మూర్తిత్వం అని ప్రతిపాదించారనమాట. తల్లి తండ్రి ఒకే శరీరంలో ఉన్న ఆకృతిగా ఈ ప్రాణశక్తిని అండాశయం వీర్య కణాల సృష్టి క్రమాన్ని కలిపి వారు దర్శించారు. రెండు కలిస్తేనే కదా గర్భంలో పిండం ఏర్పడి పిల్లవాడి జన్మించేది. జంతువుల్లో వానపాము, హైడ్రా వంటి జీవుల్లో స్త్రీ యొక్క అండాశయము, పురుషుని యొక్క వీర్యాశయము రెండు ఒక దాంట్లో ఉంటాయి. మొక్కల్లో ప్రతి పువ్వు ఇలాంటి స్త్రీ పురుష ఉభయలింగ మూర్తులే. అర్ధనారీశ్వర తత్వానికి జీవశాస్త్ర సంబంధమైన అంతరార్థం అంటున్నారు మన పెద్దలు వీటన్నిటిని విశ్లేషించిన అనేక గ్రంథాలలో. ఈ రకంగా ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ శివుడు అంటే ఒక్కరే కాదు అని, శివుడితో పాటు శక్తిని కలిపే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కాబట్టి అది శివశక్తి. దాన్నే మనం సౌందర్యలహరిలో ఇడానాడి అని పింగళనాడి అంటుంటూ ఆ రెండు కలిపితేనే ప్రాణశక్తి, ఈ శివశక్తుల యొక్క క్రమం ఏ విధంగా ఉంటుంది అన్నది మళ్ళీ అందులో నిర్దేశించబడింది అనమాట. ఈ రకంగా ఈ శివరాత్రి రోజు మనం ఈ పంచాక్షరికి సంబంధించిన కొంత ఉపోద్ఘాతాన్ని తెలుసుకున్నాం. ఈ రోజు మనం మొదటి శ్లోకాన్ని విందాం. ఈసారి క్రమంలో మనం ముందుగా సంస్కృత శ్లోకం, తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు, ఆ తర్వాత దాని విశ్లేషణ విన్న తర్వాత తెలుగులో పద్యాన్ని చివరిగా విందాం. ఎందుకంటే ఈ పద్యాలన్నీ కూడా ఒక రకమైన ఆర్ద్రత కలిగి ఉన్నటువంటి పద్యాలు. ఆ శ్లోకం యొక్క మొత్తం నిగూఢ అర్థం అంతా కూడాను ఆ తెలుగు పద్యంలో ఉంది. కాబట్టి మనం ఈ క్రమంలో వింటూ వద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరీయం. ఈసారి మనకి సంస్కృత శ్లోకాలను పాడి వినిపిస్తున్న వారు అనురాధ గారు. అనురాధ నాకు చిన్ననాటి స్నేహితురాలు. ఒక 40 ఏళ్ల బంధం మాది. తను ఈ విధంగా ఇందులో ఒక భాగం అవ్వడం ఇదంతా కూడాను అమ్మవారి కృప, అయ్యవారి కృపే. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని ముందుగా విందాం మనం. కళాభ్యాం మహావిద్యా స్వరూపులను, చూడాలంకృత శిఖల చేత అలంకరించబడిన శిశిలాభ్యాం చంద్రరేఖలు కలవారును, నిజ తపః తమ తమ నిరాహారాది వ్రతాల యొక్క ఫలాభ్యాం ఫలమైన వారును, భక్తేషు భక్తులయందు, ప్రకటిత చూపబడిన ఫలాభ్యాం కర్మఫలములు కలవారును, అస్తోక కొలదిలేని త్రిభువన ముల్లోకాల యొక్క శివాభ్యాం శుభములు కలవారును, హృది మనస్సునందు, పునర్భవాభ్యాం ఎప్పటికప్పుడు మరలా మరలా దోచుచుండువారును, ఆనంద పరమానందంతో కూడా స్ఫురత్ తోచుచుండెను, అనుభవాభ్యాం స్వరూప సాక్షాత్కారాలు కలవారును అగు శివాభ్యాం ఉమామహేశ్వరుల కొరకు ఇయం ఈ మే నా యొక్క నతిహి నమస్కారము భవతు అగుగాక అంటూ దీని ప్రతిపదార్థం వచ్చింది. దీనికి తాత్పర్యం గనక మనం తీసుకుంటే, సకల విద్యా స్వరూపులను సిగల చేత అలంకరించబడిన చంద్రరేఖలు కలవారును, తమ తమ తపఃఫలములుగా ఒకరికొకరు పొందబడిన వారును, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదించే వారుగాను, ముల్లోకాలకు అత్యంత శుభదాయకములుగా ఉండువారును, తలచినంతనే హృదయం నందు మరల మరల ప్రసన్నములగు వారును, ఆనందంతో పాటు స్వరూప సాక్షాత్కార అనుభవం కూడా కలగజేయువారగు ఈ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల కొరకు ఇదే నా నమస్కారం అంటున్నారు జగత్పాదుల వారు. ఈసారి కూడాను మనం శాస్త్రి గారి పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుని దానిలో అంశాలని కవర్ చేయడానికి
ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఈ వివరణలోకి వెళ్తే మనం ఈ శివానంద లహరి జగత్పతి అయిన శివుడికి సంబంధించిన స్తోత్రమే అయినప్పటికీ ప్రథమ శ్లోకం జగత్ యొక్క ఆవిర్భావానికి కారణంగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని ఉద్దేశించిన ప్రార్థన. మొదటగా మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్టుగానే వీరిరువురు లేకుండా అసలు శివశక్తులు కలిసి లేకుండా ఏ పని జరగదు అన్నది మొట్టమొదట మనం గ్రహించాల్సిన విషయం అన్నమాట. ఇకపోతే శివానంద లహరి అన్న దాంట్లో పార్వతీదేవికి ఆనందాన్ని చేకూర్చే లహరి ప్రవాహము అని కూడా ఈ స్తోత్రానికి అర్థం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. శివానంద లహరి, ఇందులో శివ అని మనం దీర్ఘం ఎప్పుడైతే పెడుతున్నామో దాని అర్థం శివుడు ఆ శివ అన్న దానిలో ఇమిడి ఉన్నాడు, గాని మనం కేవలం శివ అన్న తీసుకున్న దాంట్లో అమ్మవారు ఇమిడి లేరన్నమాట. శివానంద లహరి అని అందుకే ఇక్కడ చెప్పబడింది. ఈ శివాలిద్దరూ ఒకరిని ఆశ్రయించి ఒకరున్నారు. భౌతికంగా వ్యక్తం అవడానికి అయ్యవారు అమ్మవారిపైన ఆధారపడతారని, అమ్మవారికి భౌతిక దేహంతో ఏర్పడడానికి ఆ అయ్యవారి సంకల్పమే కారణమని అర్థం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఉండే పరస్పర ఆరాధక సంపూరక సంబంధం ఏదైతే ఉందో అది అర్థమైపోతుందని. ఇందులో కళాభ్యాం అన్నారు. ప్రపంచ తత్వానికి పరమాత్మ తత్వానికి సంబంధించిన ఏ విద్య అయినా ఏ శాస్త్రం అయినా ప్రకృతి పురుషులకి సంబంధించింది. ప్రకృతిలోని రహస్యాలు శాస్త్రజ్ఞులు దర్శించి కనుగొని శాస్త్రంగా నిర్ధారిస్తారు. కాబట్టి సకల విద్యల స్వరూపంగా ఆ ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కలిపి ధ్యానించడమే శంకరాచార్యుడు వారు చేసిన ఈ ప్రయోగం కళాభ్యాం. తర్వాత చూడాలంకృత శశి కళాభ్యాం అన్నారు. ఇక్కడ అమ్మవారి తలకట్టు పైన అలాగే అయ్యవారి తలకట్టు పైన కూడాను శశి అంటే చంద్రుడే ఆభరణంగా ఉన్నాడు అని, శివుని తలకట్టు పైన చంద్రుడు అలంకారంగా ఉన్నాడనే విషయం జీవుని మెదడులో మనస్సు ఉంటుందనే సూత్రాన్ని సూచిస్తుంది. అయ్యవారి సంకల్పం నుండి బయలుదేరిన భావ ప్రణాళిక కిరణాలన్నీ కూడాను అమ్మవారి ద్వారా ప్రసారమై కల్పలోకంలో మనకి వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. అయ్యవారి భావకిరణాలు అమ్మవారి ద్వారా పరావర్తనం చెంది ప్రతిఫలిస్తున్నాయి. పరావర్తన ప్రక్రియకు చంద్రుడు అద్దం లాంటివాడు. అమ్మవారి తలకట్టుపై ఉండే చంద్రుడి యొక్క అలంకారం ఈ ప్రతిబింబాన్ని ఈ రిఫ్లెక్షన్ ని మనకి చూపిస్తున్నాయని మనం చక్కగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇందులో మరొక పదం ఉంది, నిజ తపః ఫలాభ్యాం అన్నారు. పార్వతి శివుడి కోసం తపస్సు చేసింది. శివుడు కూడా సతీ వినియోగాంతరం ఆవిడ పొందాలని తప్పించాడు. ఈ ఇరువురి తపస్సుల ఫలితం ఒకరినొకరు వాళ్ళు పొందడం జరిగింది. ఇది ఒకరి శరీరంలో ఒకరు సగభాగమై ఇమిడిపోవడానికి కారణమైందనమాట. ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి తపస్సు చేశారో ఆ లక్ష్యాన్ని పొందడమే కాకుండా ఆ లక్ష్యంలోనే సగమైపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. అందుకే నిజ తపః ఫలాభ్యాం అంటూ సంబోధించడం జరిగింది. అలాగే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నారు. భక్తులు కోరేవి కాకుండా వాళ్ళకు అవసరమైనటువంటివే భగవంతుడు ఇస్తాడు. మనం ఏది కోరుకుంటే అది ఇస్తే మన బాగోగులు ఆయన చూసినట్టు ఎలా అవుతుంది? మరి మనకి ఏది అవసరమో ఏది మనకి ప్రాప్తమో దాన్నే మనకి భగవంతుడు ఇస్తాడనమాట. శక్తి, ఆసక్తి, ఆయుష్, అందము, సంపద, సౌందర్యం ఇవన్నీ కూడాను వారి వారి పూర్వ కర్మలను బట్టి కర్మఫలాలుగా అవసరమైన వాటిని అవసరమైనంత మేరకు అవసరమైనంత కాలానికి ప్రసాదిస్తుంటాడు భగవంతుడు. భక్తుల నిష్కల్మష నిష్కామ భక్తికి మెచ్చి చివరికి ముక్తిని కూడా ఆయనే ప్రసాదిస్తుంటాడనమాట. ఇదే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్న సంబోధనను సూచిస్తుంది. ఆ తర్వాత అస్తోక త్రిభువన శివాభ్యాం. మనల్ని మన ఇంటిని మనకు కావలసిన వారిని చక్కబెట్టుకోవడమే మనకు ముఖ్యం అనుకుంటాం. కానీ ముల్లోకాలకు తండ్రి అయినటువంటి ఆ ఆదిదేవునికి ముల్లోకుల యోగక్షేమం ముఖ్యమే. జగత్ ప్రళయంలో కూడా సమస్త సృష్టిని తన కుక్షిలో ఉంచి రక్షించే భద్రమూర్తి ఈ శివుడు. అందుకే ఆయన లయకారుడు. తన యందు లయం చెందించి రక్షించేవాడే గాని వినాశనం చేసేవాడు కాదనమాట. నీటిలో కరిగి ఉన్న సమస్త లవణాలకు ఆ నీటి సాన్నిధ్యంలో ఉండే స్థితి మరణం కాదు. ఆ నీటిని తిరిగి వేడి చేస్తే అన్ని రకాల లవణాలు కొన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద మళ్ళీ మనకి పునఃస్పష్టీకరణం అవుతాయి. ఈ రకంగా శివుడు భద్రమూర్తి గాని చిత్రమూర్తి కాడు అంటున్నారు శాస్త్రి గారు. ఇదే తర్వాత హృది పునర్వాభ్యాం.
మనం సమన్వయించుకోలేకపోతే తప్ప పార్వతీ పరమేశ్వరులు వారి వారి తత్వాలు మనలో ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు, దర్శించవచ్చు. ఎందుకంటే ఈ శివ పార్వతులు మన ఆత్మకు, దేహానికి ప్రతీకలు వారే కాబట్టి వారి స్మరణ ద్వారా మాత్రమే మనలో వారి ఉనికిని మనం గుర్తించగలం. ఎన్నిసార్లు మనం స్మరిస్తే అన్నిసార్లు మనం వారి సాన్నిధ్యంలో ఉంటున్నాం. స్మరిస్తే హృదయాన్ని స్పృదిస్తారు, బుద్ధికి స్ఫూర్తినిస్తారు. ఈ విషయంలో వాళ్ళకి విసుగు, చిరాకు, పరాకు అనేదే ఉండదు. ఎలా అయితే తల్లిదండ్రులకి బిడ్డల మీద విసుగు, చిరాకు ఉండదో ఆ రకంగానే వారికి కూడాను మన మీద ఏ రకమైనటువంటి విసుగు, పరాకు ఉండదనమాట. హృది పునర్భవాభ్యాం ఆ వాక్యం దీన్ని సూచిస్తోంది మనకి. ఈ రకంగా మనం ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే దీని అనువాద పద్యానికి కనుక మనం వస్తే, ఈసారి ఈ పద్యాలను, తెలుగు పద్యాలను మన కోసం పాడి వినిపిస్తున్న వారు వృత్తిరీత్యా డాక్టర్ గారు, కేంబ్రిడ్జ్ లో పనిచేస్తుంటారు. ఆయన డాక్టర్ రామకృష్ణ గారు. సాహిత్యం మీద ఆయనకున్నటువంటి ఆపేక్షతోటి ఈ పద్యాలను మన కోసం పాడి వినిపిస్తున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన ఛానల్కి హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా ఆయన పద్యాలని చక్కగా విని ఆనందిద్దాం. ఇప్పుడు ఈ విశ్లేషణకి సారాంశం ఈ పద్యంలో మనకి వినబడుతుంది. జాగ్రత్తగా మనం విందాం. తమ తపఃఫలము చేతాదాత్మ్యమును పొంది అర్ధనారీశ్వరులగుచు నిలిచి త్రిభువనంబులకెల్ల శుభదాయకులు నౌచు కర్మఫలములన్నీ కలుగచేసి భక్తకోటి హృదయ భావనా జగతిలో మరల మరల వారి కరుణ చూచి హృదయారవిందాల ఉదయింపచేయుచు తత్వవిధుల నెల్ల దయను చూచి చంద్రరేఖను శిఖలలో చక్కనిల్పి సకల విద్యాస్వరూపులై జ్ఞానముసగు శివ శివారూపులకు నాదు చిత్తమందు కోరి చేయుదు శత నమస్కారములను. డాక్టర్ గారు ఈ తెలుగు పద్యాన్ని భావయుక్తంగా పాడి మనకి వినిపించారు. దానిలోని సారాంశాన్ని మనకి అందించారు. మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ఉపోద్ఘాతం కాబట్టి కొంత సమయాన్ని ఎక్కువ తీసుకున్నప్పటికీ రేపటి నుంచి మనం సమయాన్ని పాటిస్తూ మళ్ళీ ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.